అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం ముఖ్యంగా అక్కడ విద్యార్థులు బాత్రూంలో ఎవరు అగంతకులు వచ్చి ఇక్కడ చూస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నట్టు నేపథ్యం ఇక్కడికైతే ఎంపీ ఎమ్మెల్యే అధికారులు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు మనతో పాటు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి సార్ ఈ యూనివర్సిటీ విషయం ఏంటి? యూనివర్సిటీ చాలా కంప్లైంట్ వస్తున్నాయండి. గత నెలన్నర కింద కూడా ఇక్కడ బాత్రూంలో ఎవరో వీడియో తీశారని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత అధికారులందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఈ కళాశాలలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అన్నీ కూడా వీసీ గారితో మాట్లాడి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటారో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ వర్క్ చేస్తే కాంట్రాక్ట్ వచ్చేసే పిల్లల్లో ఉన్నటువంటి లేబర్ వెళ్ళి బాత్రూమ్ చూసినట్టుగా తెలిసింది కాబట్టి ఆ కాంట్రాక్టర్స్ కూడా పిలిచి వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు మా వర్కర్స్ కాదని చెప్పేసి వేరే నెపంతో వాళ్ళు తప్పుకోవడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా అమ్మాయిలు ఇబ్బంది పెట్టాల్సిన కార్యక్రమం ఉన్నాయో పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పదే ఇది రిపీట్ కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కళాశాల విద్యార్థులు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో పెద్ద ఎత్తున 750 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్రీయ మన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి కళాశాలలో ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాము. కాబట్టి మేమందరూ కూడా పోలీసు వారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ కళాశాలలో ఉండే విద్యార్థిని పట్ల ఖచ్చితంగా మనమందరూ జాగ్రత్త వహించి ఇక్కడ సెక్యూరిటీని బాగా ఎవరైతే టీం చేశారో ఆ సెక్యూరిటీ మీద ఒక కన్ను మనం కూడా పెట్టేసి ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ అన్ని కూడా పనిచేసేట్టుగా మనం చేసుకొని ఇక్కడ ఇంకా అవసరాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన అమ్మాయిలందరూ కూడా రక్షణగా ఏం చేయాలో అవన్నీ కూడా పోలీసు వారు శ్రద్ధ వహించి ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ లాంటిది కూడా ఏర్పాటు చేసి రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిఎస్పీ గారు కోరడం జరిగింది. అదేవిధంగా వీసీ గారు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ విద్యార్థులు అందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి మెస్సులో కూడా సరైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు. కనీసం వారానికి ఒకరోజు నాన్ వెజ్ కూడా ఇవ్వట్లేదు. వారానికి ఒకరోజు కేవలం గుడ్డు మాత్రం ఇస్తున్నారు తప్ప నాన్ వెజ్ పెట్టే పరిస్థితి లేదు. మెనూ రొటీన్గా అంతే కామన్గా రొటీన్గా ఇచ్చేటువంటి మెనూ తప్ప ఇంకోట్లేదు. ఇక్కడ ఛార్జీలు కూడా ఎక్కువ వసూలు చేస్తారు. మిగతా యూనివర్సిటీల కంటే కూడా ఈ కళాశాలలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా అనేక సమస్యలని విద్యార్థులు ఇక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ఇన్సెక్యూర్గా ఉన్నాము ఈ కళాశాలలో చదవడానికి భయభ్రాంతులు గురవుతున్నాం మేము. ఒక్కొక్కసారి రాత్రి కరెంటు కూడా ఉండడం లేదని చెప్పేసి ఒక భయాన్ని కూడా వాళ్ళు వెలిపించారు. కాబట్టి ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి ఈ క్యాంపస్కి సపరేట్గా కరెంటు పోకోకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది ఇక్కడ కరెంటు పోకుండా విధంగా కూడా ఇప్పుడే ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు పూర్తిగా స్థాయిలో పనిచేసేట్టుగా వెంటనే నిర్మాణం చేయించి అవసరమైతే ఎంపీ నిధులతో మరికొన్ని సీసీ కెమెరాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాము. దాంతోపాటు ఇక్కడ మినరల్ వాటర్ కూడా వాళ్ళకి ఇబ్బంది పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కరెంట్ ఉంటే మినరల్ వాటర్ వస్తుంది, రావడం లేదు. కాబట్టి స్పెషల్గా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ఒక సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చి అన్ని కూడా వీసీతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోకపోతే అతన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం కూడా వెంటనే తీసుకుంటామని చెప్పి సందర్భంగా తీసుకుంటాను. ఆల్రెడీ ఇతని మీద వచ్చిన కంప్లైంట్ కూడా మన సాక్షాత్తు సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. గవర్నర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బంది పరిస్థితుల్ని కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే ఇక్కడ అధికారుల మీద చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో ఈ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు అభద్రతా భావంతో లేకోకుండా మంచి ఒక భయంతో లేకోకుండా ఒక మన సొంత ఇంటిలో ఉన్నటువంటి లక్ష్యంతో పనిచేసే చదువుకునేలాగా మేము అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సంగతి తెలియజేసుకుంటాం. సరే, ప్రధానంగా విద్యార్థులతో మీరు ప్రత్యేకంగా మాట్లాడారు, ఏం చెప్పారు? అందులో ముఖ్యంగా గతంలో కూడా మీరు కంప్లైంట్ చేసినట్టు నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వహించారా? ఇక్కడ పొరపాటు జరిగిందంటే ఎందుకంటే గతంలోనే ఏదైనా చర్యలు తీసుకుంటే ఇంత జరిగేది కాదు కదా. అదేనండి, బుక్రాసం సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారు దీని విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నది, విద్యార్థులకు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది. ఇప్పుడు కూడా దాని మీద చర్య తీసుకుంటే రెండోసారి రిపీట్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి చర్యలు తీసుకోలేదు కాబట్టి అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోగలుగుతున్నాడు. ఎందుకంటే అతని బాధ్యత ఈరోజు అమ్మాయిలంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించి ఆ యొక్క ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ని మనము దోషుల్ని ఖచ్చితంగా శిక్షించేటువంటి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద. కాబట్టి ముందు ఇలాంటి కార్యక్రమం లేదు, తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం మేము కొనసాగిస్తాము.
ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు అంత లోపల చెప్పిన తర్వాత చాలా వరకు భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పట్టపగలు మధ్యాహ్నం 2:30కే వాడు బాత్రూమ్కి వచ్చి వెళ్ళాడని చెప్తుంటే కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి ఒక టీం పెట్టి ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తాం లేదని వాళ్ళు ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా అధికారులకు ఒకటే ఈరోజు చెప్తున్నాము, మీరు ఖచ్చితంగా ఇక్కడ అమ్మాయిలందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాం. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇంత పెద్ద ఎత్తున తతంగం జరుగుతుంటే వీసీ ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం, మీరు ఎంపీ ఎమ్మెల్యే అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీసీ ఇక్కడికి రాకపోవడం ఎలా చూస్తారు? ఎందుకంటే ఇక్కడ వన్ సైడ్ గా చేస్తున్నాడు అతని ఇంత పోకడలు అని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్తున్నట్టు దీన్ని ఎలా అరికట్టే ప్రయత్నం చేస్తారు? అదేనండి, ఆల్రెడీ వీసీ మీద కంప్లైంట్ చేయడం జరిగిందండి. నాకు తెలిసి 1 month ట్రాన్స్ కూడా అయిపోతాడు అతను. ఎందుకంటే అతను ఇక్కడ పూర్తి స్థాయిలో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ నిరంకుశమైనటువంటి పరిపాలనలాగా ఒక క్యాంపస్ తన సొంత ఆధీనంలాగా సొంత ఆస్తిలాగా భావిస్తున్న విషయాన్ని గతంలో మా దృష్టికి వచ్చింది. కాబట్టి మేము సీరియస్గా అతను వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే కొద్దిగా ఏదో మళ్ళీ పనిచేస్తున్న పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ పూర్తి స్థాయిలో అతను ఇక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తాడు. విద్యార్థులు ఏం చెప్పినా సరే వాళ్ళకి బెదిరిస్తూ వాళ్ళని మీకు మార్కులు లేకుండా చేస్తాను, మీ సర్టిఫికేట్ నా చేత ఉండని చెప్పేసి ఒక బెదిరింపు దూరంతో పోతాడు. కాబట్టి అతను వెంటనే ఎక్కించి కూడా ట్రాన్స్ఫర్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాము, చేస్తున్నాం కూడా. ఆల్రెడీ ఇచ్చిన ఒక లెటర్తో పాటు మళ్ళీ గవర్నర్ గారికి ఇంకోసారి కూడా మళ్ళీ అతనికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎంపీ కూడా ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఈ ఉదయం నుంచి అర్ధరాత్రి నుంచి జరుగుతున్నటువంటి అంశం మీద ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏకంగా ఇక్కడ ఏమాత్రం వీసీ స్పందించకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం మొదట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ బాత్రూంలో వచ్చి ఇక్కడ అమ్మాయిలకి, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అమ్మాయిలకు తగిన ఏదైతే ఉందో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ అధికారులు కావచ్చు, మిగతా సిబ్బంది కావచ్చు, ఇదంతా ఉంటుంది. కాబట్టి రానున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసాం, ఎమ్మెల్యే ఎంపీ అందరూ వచ్చాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా దీనికి దృష్టికి తీసుకువెళ్తున్నాం. తొందరలో ఇక్కడ అన్ని విషయాలను సెటరైట్ అయ్యేలా కూడా చర్యలు తీసుకుని సిద్ధంగా ఉన్నామని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మణ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.